హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారండి. తొలి రోజే ఫైల్ మీద సంతకం కూడా చేశారు నారా లోకేష్ గారు. అసలు ఏంటో చూడండి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్ తొలి సంతకం ఆ ఫైల్ మీదే. ఏదైతే మాట ఇచ్చారో, ఏదైతే చేస్తామని వాగ్దానం ఇచ్చారో, ఏదైతే మేము చేసి తీరుతామని చెప్పారో అది నారా లోకేష్ గారు ప్రూవ్ చేశారంట. మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్ లో తన చాంబర్ లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. మెగా డిఎస్ కి సంబంధించి ఫైల్ పై లోకేష్ తొలి సంతకం చేశారు. మెగా డిఎస్సి గతంలో మేము ఈ ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే ఆంధ్ర రాష్ట్రంలో తొలి సంతకం మెగా డిఎస్సి మీద నేను సంతకం పెట్టి తీరుతాను. 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం, 3 పెన్షన్లు పెంచుతాం, 4 ఉపాధి కల్పిస్తాం, 5 రాజధాని చేస్తాం. ఏవైతే తీర్మానాలు వీళ్ళ హామీల్లో కూటమిలో భాగంగా ఏవైతే మేనిఫెస్టోలో ఏవైతే పెట్టారో తూచా తప్పకుండా తృణప్రాయంగా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపారు కదా. అదే బాటన నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు తొలి సంతకం చేశారంట ఫైల్ మీద. 16,347 పోస్టులకి విధి విధానాలను కేబినెట్ ముందు పెట్టే ఫైల్ ఆయనపై సంతకం పెట్టారు. ఇప్పుడు 16,347 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి ఆ ఫైల్ మీద సంతకం పెట్టి నారా లోకేష్ గారు కూడా ఫార్వర్డ్ చేశారంట. అంతకుముందు సచివాలయానికి చేరుకున్న మంత్రికి పండితులు వేద మంత్రోచ్చారణతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన కొద్దిసేపటికి ఏపీ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు లోకేష్. మంత్రిగా నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ, మంత్రిగా తొలి సంతకంపై మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం తర్వాత ఏపీ కేబినెట్ కు ఫైల్. ఇదిగోండి మంత్రి హోదాలో లోకేష్ తొలి సంతకం. ఆయన కూడా సంతకం పెట్టారు. సో ఎవరైతే మెగా డిఎస్సి, ఎవరైతే టీచర్ పోస్టుల కోసం చూస్తున్నారో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారో 16,347 పోస్టులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇప్పుడు భర్తీ చేయబోతున్నా. సో ఎవరైతే నిరుద్యోగాలు ఉన్నారో అప్లై చేసుకోండి. కూటమి ప్రభుత్వం చేసేదే చెప్పిందే చేశారు, ప్రూవ్ అయింది. నేను ఒక రిక్వెస్ట్ గా చెప్తాను, నారా లోకేష్ గారు కొంచెం ఆంధ్ర రాష్ట్రంలో ఫీజులు దోపిడి భయంకరంగా ఉంది. స్కూల్స్ భయంకరంగా దోచేస్తున్నారు. అధిక ఫీజు ధరలతో సామాన్యుడు మోయలేని భారాన్ని మోస్తున్నాడు. కొంచెం వాటి మీద ఫోకస్ పెట్టండి. గత 10 ఏళ్ళు రికార్డు తీసుకురండి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎక్కడ చేశారు, ఎందుకు, ఎలా, ఏ విధంగా, ఎవరు త్రూ చేశారో మొత్తం వాటి మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే సామాన్యుడు దాచుకున్న డబ్బు విద్యకో వైద్యంగా పోతుంది, కానీ అతనికి సేవింగ్స్ నిలబట్లేదు. భయంకరంగా దోపిడీ, స్కాములు జరుగుతున్నాయి. కొంచెం వీటి మీద మీరు ఫోకస్ పెట్టండి. ఎవరు చేస్తున్నారో ఎంతటి స్థాయి అధికారులైనా సరే వదిలిపెట్టకండి. తప్పు చేసిన అని శిక్షించండి. సామాన్యుడు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అతనికి ఇబ్బంది లేకుండా చూడండి. కొంచెం వీటి కూడా మీరు పరిశీలిస్తాను చేస్తాను. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి కొంచెం దీని మీద సమీక్ష సమావేశం నిర్వహించి మొత్తం పూర్తి నివేదిక తెచ్చుకోండి. అప్పుడు సాధ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ గా అయితే సాగుతాయి. కొంచెం వీటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి నారా లోకేష్ గారు. ఈయనకి చాలా మంది ఇప్పుడు స్వాగతం తెలిపారంట. సో ఇప్పుడు సంతకం పెట్టారు. తర్వాత పండితులు వేద మంత్రోచ్చారణ నడుమ ఆయనకి ఆశీర్వచనాలు నిర్వహించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బంది లేకుండా 5 ఏళ్ల ప్రభుత్వం సుస్థిరంగా సాగాలని మంచిగా చేశారంట. కానీ మొత్తానికి నిరుద్యోగులారా గుడ్ న్యూస్, 16,347 పోస్టులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీకు భర్తీ చేసింది. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, ఇబ్బంది లేకుండా. మంచి అవకాశాన్ని మిస్ అయితే తీసుకోండి. మొత్తానికి ఏంటంటే ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకుంది కూటమి ప్రభుత్వం. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.